నేను నెల నెల మీతో మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి జస్ట్ 2 minutes మీకు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఇక్కడికి వస్తున్నప్పుడు చాలా రకాల కన్ఫ్యూషన్తో భయంతో వచ్చి ఉంటారు. దానిలో ఒక భయం ఏముంటుంది, ఉచిత శిక్షణ అంటున్నారు వీళ్ళు. ఏం చేస్తారో, ఒకరోజు ఇక్కడ మమ్మల్ని రమ్మని చెప్పి మంచిగా టీషర్ట్ ఇచ్చి ఈ ఐడి కార్డ్ అంతా ఇచ్చి ఫోటోలు తీసుకొని వీళ్ళు వదిలేస్తారా అని కొన్ని అనుమానం ఉంటుంది. నవ్వుతున్నారు కొంతమంది, అనుమానం ఉన్నట్టుంది. సో ఈ కమిషనర్ గారి తరపు నుంచి, సెంట్రల్ జోన్ తరపు నుంచి, మేడం తరపు నుంచి నేను హామీ ఇస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న మేము ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మా లైఫ్లో ఇట్లాంటి ఒక ఫైర్ని ఇన్స్టిగేట్ చేశారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉంటున్నాము. అలాంటి ఒక కసితో మేము ఈ ప్రోగ్రామ్ని తీసుకున్నాం కాబట్టి డెఫినెట్లీ మీరు మాత్రం సహకరిస్తే వేరే ఏ కార్పొరేట్ కోచింగ్ కంటే, వేరే ఏ విధమైన డబ్బులు ఇచ్చి వెళ్ళే కోచింగ్ కంటే మంచి విధంగా ఈ కోచింగ్ని లాస్ట్ వరకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాం. సో ఆ భయం మీకు ఉండాల్సిన అవసరం లేదు. రెండవది, మీకు భయం ఏముంటుంది, ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్లు మీరు గతంలో ఎవరైనా మాట్లాడి విని ఉంటారు, లేదంటే ఏదో ఒక పత్రికేళ్ళు ముందుకు చదివి ఉంటారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ అనేది మనకు వస్తుందా, దీనిలో డబ్బులు ఇవ్వకుండా ఎట్లా ఉద్యోగం వస్తుంది అని ఒక అనుమానం మీకు ఉండొచ్చు. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నేను కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు నా ఇంట్లో ఉన్న హోంగార్డ్ని కూడా ఎస్పీగా మీరు ఏమైనా చేయవచ్చు అని ప్రజలకు ఒకవేళ అభిప్రాయం ఉంటుంది, కానీ ఆ హోంగార్డ్ను కూడా డబ్బులు ఇచ్చి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదవమని చెప్పాను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగానికి అవసరం. అంత ట్రాన్స్పారెంట్గా జరుగుతున్న ఎగ్జామ్ ఇది. సో ఎలాంటి ఆరోపణలు మీ మైండ్లో ఉండాల్సిన అవసరం లేదు. దీనిలో షార్ట్ కట్ ఉంటుంది. దీనిలో ఎవరికో డబ్బులు ఇస్తే సరిపోతుంది, లేదు కమిషనర్ గారికి తెలిస్తే వీరు ఏదో ఉద్యోగం ఇస్తారు అనేది మాత్రం మీ మైండ్లో పెట్టుకోకండి. దేర్ ఈస్ నో షార్ట్ కట్ ఫర్ దిస్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకా మీకు ఒక అనుమానం ఉండొచ్చు, ఎన్నో లక్షల మంది దీనిలో ఎగ్జామ్ రాస్తున్నారు, దానిలో నేను ఒకరు. ఇంతవరకు నేను లైఫ్లో ఏం సాధించలేదు, 10th వరకు ఏం సాధించలేదు, ఇంటర్ వరకు ఏం సాధించలేదు, ఎప్పుడూ నా అమ్మ నాన్నకి ఒక బరువుగా ఉండేవాడు, నేను ఎట్లా ఈ ఎగ్జామ్ని సాధిస్తాను అని చెప్పి మీకు ఒకవేళ ఒక భయం ఉండొచ్చు. మీరు ఆల్రెడీ క్లిప్పింగ్స్లు చూశారు, మీ ముందుకు మాట్లాడిన పెద్దవాళ్ళు ఆ స్టోరీస్ చెప్తే మీరు కూడా విన్నారు. చప్పులు కొట్టేవాడు కొడుకు, ఆ టైలరింగ్ చేస్తున్న అమ్మాయి, ఆటో డ్రైవర్ ఒక కొడుకు, ఆ స్లమ్ నుంచి వచ్చిన అమ్మాయి, వీళ్ళందరూ ఆ అనుమానంతోనే ఈ కోచింగ్కి వచ్చి ఉంటారు. కానీ ఈరోజు సాధించి మా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలు కానీ మిగతా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లు కానీ వాళ్ళ కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్గా వాళ్ళు శిక్షణ పొందుతున్నారు. అలాగే మీకు అలాంటి ఏమైనా అనుమానం ఉంటే దయచేసి అది తీసేయండి. 10th, ఇంటర్, ఇంజనీరింగ్ పూర్తి చేసే వరకు నా ప్రోగ్రెస్ రిపోర్ట్లు టాప్ 10 కానీ, టాప్ 20 కానీ, టాప్ 30 కానీ ఎప్పుడూ రాలేదు. ఒకవేళ 10th నా మార్క్ చెప్పానంటే దీనిలో ముందుకు కూర్చుంటున్న ఒక 90% నాకంటే ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ మార్కు మీకు వచ్చి ఉంటుంది. సో అలాంటి అనుమానం మీరు ఏం పెట్టుకోకండి. ఇంకా ఒకటి, దిస్ పర్టిక్యులర్ ఫేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మన పాస్ట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 1 year మాకు ఇవ్వండి. ఈ 1 year మా ఆఫీసర్స్ ఎట్లా చెప్తున్నారో, మీ కోచెస్ ఎట్లా చెప్తున్నారో, మీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎట్లా చెప్తున్నారో అట్లా మీరు కరెక్ట్గా ఈ 1 year కష్టపడగలిగితే మీ లైఫ్ డెఫినెట్లీ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఇంకా ఈ కానిస్టేబుల్ ఉద్యమం ఒక ఇంపార్టెన్స్ని కూడా మా గోపాల్ కానిస్టేబుల్ ఆఫీసర్ చాలా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మీరు మిగతా ఉద్యోగంతో కంపేర్ చేసుకుంటే దాదాపు ఇన్ఫోసిస్లో ఫస్ట్ రిక్రూట్ అవుతున్న ఒక వ్యక్తిని వెళ్ళి అడగండి, వాళ్ళు ఫస్ట్ మంత్ శాలరీ ఏంటి. డెఫినెట్లీ దానికంటే మన తెలంగాణ రాష్ట్రం పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్కి ఇస్తున్న శాలరీ అయితే ఎక్కువ. ఆ శాలరీ మాత్రం కాదు, గోపాల్ చెప్పినట్టు ఆ రెస్పెక్ట్ ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ యూనిఫామ్డ్ సర్వీసులు వచ్చిన తర్వాత మీరు ఉన్న ఫ్యామిలీలు, ఆ బస్తీలు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ మధ్యలో, రిలేటివ్స్ మధ్యలో, డిస్టెన్స్ రిలేటివ్స్ మధ్యలో మీకు వస్తున్న రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు మాత్రం కాదు, మీ తల్లిదండ్రులకి వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో వస్తున్న గౌరవం కూడా డెఫినెట్లీ పెరుగుతుంది. ఇంకా ఈ ఒక జాబ్లో
సోషల్ సర్వీస్ అన్నదే మన వర్క్. ఎవ్రీ డే పొద్దున లేస్తే సాయంత్రం పడుకుంటున్న వరకు ప్రజల కోసం పనిచేస్తున్న ఒక అథారిటీ ఉన్న జాబ్ అది. మా బ్లూ కోల్స్ ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ చూస్తే ఆ ఒక సెక్టార్ కంప్లీట్ దానికి ఫియర్లెస్ గా వారు పడుకుంటున్నారే. ఈ ఒక బ్లూ కలర్లు తిరుగుతున్న బ్లూ కోల్స్ వాళ్ళు కానీ, పెట్రోల్ వెహికల్స్లు తిరుగుతున్న ఆ ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ కానీ నమ్మకం ఇవ్వగలుగుతున్నారు. ఏ ఒక్క ఎమర్జెన్సీ అయినా, ఒకవేళ దొంగతనం అయినా, లేదు మర్డర్ అయినా, యాక్సిడెంట్ అయినా, లేదు అక్కడ ఏదైనా క్లాషెస్ అయినా ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది, ఫస్ట్ ఆ స్పాట్కి చేరుకున్నది ఈ కానిస్టేబుల్ ఫోర్స్. అంత పెద్ద సోషల్ సర్వీస్ అథారిటీ ఉన్న జాబ్ ఇది, ఇంపార్టెన్స్. ఇంకా అది మాత్రం కాదు, ఒక వెసర్టైల్ నేచర్ ఉన్న జాబ్. మీరు ఒకవేళ కానిస్టేబుల్ అంటే ఏదో బందోబస్తు డ్యూటీ, ఒక పర్టికులర్ బస్తీలు మాత్రం మీరు గంట నిలబడాలి, అట్లా ఒక పర్సెప్షన్ మీకు ఉండొచ్చు. అది కాదు, ఈరోజు టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ నోకి ముందుకు వెళ్తున్నాము. చాలా స్పెషలైజేషన్ దీనిలో వచ్చింది. స్పెషల్ బ్రాంచ్ కానీ, ఇంటెలిజెన్స్ వింగ్ కానీ, ఐటీ కోర్ టీమ్ కానీ, ఇందాక మాట్లాడిన గోపాల్ కూడా హీఈస్ గుడ్ ఇన్ ఐటీ కాబట్టి ఆ ఐటీ సంబంధించిన ఫీల్డ్ చూస్తున్నారు. అలాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్లు చాలా గొప్పగా చేసేవాళ్ళు సిఐడీలు కానీ, అండ్ సైబర్ క్రైమ్స్లు మంచిగా చేసేవాళ్ళు సైబర్ క్రైమ్స్ కానీ, అట్లా పలు రకాలు ఈ జాబ్ స్పెషలైజేషన్ ఉన్న ఒక డిపార్ట్మెంట్ అది. ఆ ఇంపార్టెన్స్ కూడా మీకు వస్తుంది. అది మాత్రం కాదు, ఇంకా అదర్ పర్క్స్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే మన రాష్ట్రంలోనే వేరే ఏ రాష్ట్రంలో లేని ఒక మంచి ఆరోగ్య భద్రతా స్కీమ్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉచితంగా ఏ రోగమైనా ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాదాపు 5 లక్షలు 10 లక్షలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రీగా మీరు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మీ చెల్లి, అక్క, మీ అన్న, తమ్ముడు చదవడానికి లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నారు. అట్లాంటి చాలా రకాల పర్క్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీస్ ట్రాన్స్ఫర్మేషన్ నేను చూస్తున్నాను. ప్రతి బస్తీలు, ప్రతి విలేజ్లు నేను చూస్తున్నాను. ఒక్క వ్యక్తి ఆ పర్టికులర్ ఫ్యామిలీ నుంచి వస్తే నిజంగానే ఇక్కడ పెళ్లి కానవాళ్ళు 90% ఉంటారు. మీ పార్ట్నర్ డెఫినెట్లీ మీ స్టేటస్కి ఈక్వల్గా వస్తారు, అవునా కదా? లేదంటే కొద్దిగా పై స్థాయిలోనే వస్తారు. సో ఆ ఫ్యామిలీలో నెక్స్ట్ లెవెల్లో వస్తున్న పార్ట్నర్ కూడా ఆ సపోర్ట్ తీసుకొస్తాడు. కొద్దిగా మనకి ఆర్థిక పరంగా ప్రాబ్లం ఉన్న అప్పులంతా మెల్లగా తీరే పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను. అలాగే ఆ మెడికల్ ఎమర్జెన్సీస్, మెడికల్ ఫెసిలిటీస్ ఏదైతే అవసరమో ఆ ఫ్యామిలీస్కి, అది మెల్లగా ఈ పర్టికులర్ కానిస్టేబుల్ ఆఫీసర్ దాన్ని సెటిల్ చేస్తూ వస్తున్నారు. అది మాత్రం కాదు, తనకి చిన్న చెల్లి కానీ